హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నాము. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు ఆర్జే హెల్తీ వరల్డ్. ఈరోజు డైట్ వ్లాగ్ ఏంటి షేర్ చేయలేదు అనేసి మీ అందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు కదా. సో ఈరోజు అయితే డైట్ వ్లాగ్స్ ఏమీ లేవు. అయితే ఒక హ్యాపీ మూమెంట్ అయితే మీతో షేర్ చేసుకుందాం అనేసి అయితే అనుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు మన ఛానల్ ఇలా ఉంది అంటే మీరందరూ ఎంకరేజ్ చేయడం వల్లే మనం 10K ఫ్యామిలీ రీచ్ అయ్యాము. నేను ఇంకా మోటివేషన్గా వీడియోస్ పెట్టడానికి సో మీరు చేసినటువంటి ఎంకరేజ్మెంట్ వల్ల కాబట్టి సో నా హ్యాపీ మూమెంట్ అయితే మీ అందరికీ కూడా షేర్ చేసుకోవాలనేసి అనుకుంటున్నానండి. సో కమెంట్ చేసిన మీ అందరికీ, ఎంకరేజ్ చేసిన మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇంకా కొంతమంది అయితే డైలీ కామెంట్స్ కూడా చేస్తున్నారు, మీరు యూట్యూబ్ నుంచి ఎంత ఇన్కమ్ తీసుకుంటున్నారు, ఎంత డబ్బులు వస్తున్నాయి, కామెంట్ చేయండి, మేము కూడా యూట్యూబ్ స్టార్ట్ చేయాలనేసి అనుకుంటున్నాము అనేసి కొంతమంది కామెంట్ అయితే చేశారు. సో ఖచ్చితంగా సో ఎంత ఇప్పటి వరకు ఎంత అమౌంట్ తీసుకున్నానని కూడా మీతో క్లియర్గా అయితే షేర్ చేసుకుంటాను. ఫస్ట్ అయితే యూట్యూబ్ స్టార్ట్ చేసిన వెంటనే మనకి అమౌంట్ అనేది వచ్చలేదన్నమాట. సో మన దాంట్లో యూట్యూబ్ కూడా కొంచెం ఎలిజిబిలిటీ అనేది పెట్టుంటుంది. లైక్ మనము స్కూల్లో 35 మార్క్స్ అన్ని సబ్జెక్టులోనూ 35 మార్క్స్ వస్తేనే పాస్ అనే ఒక ఎలిజిబిలిటీ ఉంటుంది కదా. సో అట్లనే అనమాట యూట్యూబ్లో కూడాను ఒక ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. సో 1000 సబ్స్క్రైబర్స్ 4000 వాచ్ అవర్స్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. అప్పుడే మన ఛానల్ అనేది మోనిటైజేషన్ అవుతుంది. తర్వాత మనకి అమౌంట్ అనేది మన అకౌంట్లోకి యాడ్ అవ్వడానికి కూడా కొంచెం ప్రాసెస్ అనేది ఉంటుందన్నమాట. సో 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ చేసుకోవాలి 1 ఇయర్లో. అది యూట్యూబ్ పెట్టే ఎలిజిబిలిటీ అనమాట. 1000 సబ్స్క్రైబర్స్ అయితే ఈజీగా తెచ్చుకోవచ్చు. అదే 4000 వాచ్ అవర్స్ని రీచ్ కావాలంటే మాత్రము చాలా చాలా డిఫికల్ట్గా ఉంటుంది. ఒక్క వీడియో వైరల్ కావాలంటే 100 వీడియోస్ పెట్టాల్సి వస్తుంది అనమాట. ఎంత కష్టం అసలు. షార్ట్స్ వీడియోస్ అయితే ఈజీగా పెట్టుకోవచ్చు, కానీ లాంగ్ వీడియోస్ ఒక్క వీడియో చేయాలంటే బ్యాక్గ్రౌండ్ వర్క్ అనేది చాలా ఉంటుంది, చాలా కష్టపడాల్సి వస్తుంది. కానీ ఏ వీడియో వైరల్ అవుతుందో కూడా తెలియదు అనమాట. సో మన ఛానల్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 1.5 year అయిపోయిందండి నా ఛానల్ స్టార్ట్ చేసి. స్టార్ట్ చేసినప్పుడు ఒక లాంగ్ వీడియో అయితే పెట్టాను. ఆ లాంగ్ వీడియో పెట్టిన ఒక 3-4 డేస్కే మన ఛానల్ అనేది వీడియో అనేది బాగా వైరల్ అయిపోయింది అనమాట. ఫస్ట్ వీడియోని 14K వ్యూస్ వరకు పోయింది. సో నాకైతే ఇంకా ఫుల్ కాన్ఫిడెంట్ వచ్చేసింది అనమాట. ఫస్ట్ వీడియోని వైరల్ అయింది కదా, సో నెక్స్ట్ వీడియోస్ కూడా బాగా వైరల్ అవుతాయి, బాగా క్లిక్ అవుతుంది మన యూట్యూబ్ ఛానల్ అనేసి అయితే నేను ఇంకా ఫుల్ ఓవర్ కాన్ఫిడెన్స్తో ఇంకా వీడియోస్ ఒక 1 వీక్ అయితే కంటిన్యూగా వీడియోస్ అయితే పెట్టానండి. సో సెకండ్ వీడియోస్కి నాకు వచ్చిన వ్యూస్ 30 వ్యూస్ అనమాట. సో ఎట్లనే సరే చూద్దామనేసి అయితే ఒక 1 వీక్ పెట్టాను. సో 1 వీక్ కూడాను నాకు సేమ్ వ్యూస్ అన్ని 30, 40, 50 బిలో 50 వ్యూస్ వచ్చాయన్నమాట. సో నాకు ఇంకా ఫుల్ బేజార్ అయిపోయింది. సో బేజార్ అయిపోయేసి ఇంకా నేను కంటిన్యూగా అయితే పెట్టలేదు. ఏదో 2 monthsకి ఒకసారి, 3 monthsకి ఒకసారి 2 వీడియోలు 3 వీడియోలు అట్లా పోస్ట్ చేశాను. ఇంకా అప్పుడు మా జెస్సీ కూడా చిన్న పాప, ఇంకా మా రిషి కూడాను ఇంకా స్కూల్కి వెళ్ళేది అప్పుడైతేను. సో ఇంకా మా జెస్సీ చిన్న పాప కదా, నాకు కంటిన్యూగా పెట్టి కూడా కాలేదు వీడియోస్ అయితే. సో ఇదన్నమాట. సో మళ్ళీ 2 monthsకి ఒకసారి, 3 monthsకి ఒకసారి ఇట్లా అయితే పోస్ట్ చేస్తాను. అయితే నాకు వ్యూస్ రాలేదు, సబ్స్క్రైబర్స్ కూడా పెరగలేదు. అయితే ఇంకా మళ్ళీ షార్ట్స్ పెట్టేదైతే స్టార్ట్ చేశాను. షార్ట్స్ ద్వారా అయితే నాకు చాలా బాగా కొన్ని షార్ట్స్ అయితే బాగా వైరల్ అయ్యాయి. 8 lakhs 9 lakhs అట్లా వైరల్ అయ్యి మంచిగా సబ్స్క్రైబర్స్ కూడా వచ్చారు. చెప్పాలంటే నాకు లాంగ్ వీడియోస్ కంటే షార్ట్స్లోనే మంచిగా సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు. అయితే షార్ట్స్ వీడియోస్లో ఏంటంటే మనకి మానిటైజేషన్ ఎలిజిబిలిటీ వచ్చేసి 100 lakhs వ్యూస్ ఉండాలన్నమాట. సో 100 lakhs వ్యూస్ అది 90 daysలో 100 lakhs వ్యూస్ని రీచ్ కావాలి. సో అది కూడా నాకు పెద్ద టాస్క్ అయిపోయింది. సో నేను రీచ్ కాలేకపోయాను 90 daysలో. ఇంకా సరే వేసి ఇంకా షార్ట్స్ కూడా ఇది కూడా నాకు వర్కౌట్ కాలేదు అనేసి ఇంకా షార్ట్స్ పెట్టడం కూడా స్టాప్ చేసేసాను. సో ఇట్లా అనమాట. సో కంటిన్యూగా పెట్టలేదు. సో
సో ఇట్లా నేను రెగ్యులర్గా అయితే వీడియోస్ పెట్టలేదు, ఇదే నేను చేసిన పెద్ద మిస్టేక్. సో ఎవరైనా ఫస్ట్ టైం మీరు కూడా యూట్యూబ్ క్రియేట్ చేసుకోవాలి, యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే రెగ్యులర్గా వీడియోస్ పెట్టండి. సో ఏ వీడియో మనకి వైరల్ అవుతుందో తెలుస్తుంది అనమాట. ఒక్క వీడియో వైరల్ అయితే చాలు, మనం అనుకోండి వాచ్ అవర్స్ అయితే రీచ్ అయిపోతాము. అట్లే నాకు కూడాను. సో నేను రీసెంట్గా వెయిట్ లాస్ ఛాలెంజ్ అయితే చేశాను. సో 63 kgs ఉండింది. సో 6 kgs వెయిట్ లాస్ టార్గెట్ అయితే పెట్టుకోండి. పిల్లలకి ఎట్లా సమ్మర్ హాలిడేస్ కదా, సో ఈ సమ్మర్ హాలిడేస్ అయితే బెస్ట్ గా మనకి వెయిట్ లాస్ అయ్యి చాలా బాగుంటది అనేసి అయితే ఇంకా వెయిట్ లాస్ డైట్ స్టార్ట్ చేశాను అనమాట. సో అప్పుడైతే ఇంకా ఎలాగో నేను ఛాలెంజ్ చేస్తున్నాను, వెయిట్ లాస్ అవుతున్నాను కదా, సో దాన్ని వీడియో షూట్ చేసుకొని యూట్యూబ్ లో పోస్ట్ చేస్తే అట్లీస్ట్ మనకి వ్యూస్ రాకున్నా పర్లేదు, సబ్స్క్రైబర్స్ రాకున్నా పర్లేదు, సో అట్లీస్ట్ కొంతమందికి ఒక్కరిద్దరికైనా హెల్ప్ అవుతుంది కదా అనే ఉద్దేశంతో అయితే నేను ఇంకా వీడియోస్ అయితే పెట్టడం స్టార్ట్ చేశాను. సో పెట్టిన ఒక 20 days లోనే సో నాకు 4000 వాచ్ అవర్స్ అయితే రీచ్ అయిందనమాట మన ఛానల్ అయితే. సో నేను అస్సలు అనుకోలేదు. సో కంటిన్యూగా పెట్టాను. సో ఒక 40 days అయితే కంటిన్యూగా పెట్టాను అనమాట, ఒక రోజు కూడా స్కిప్ చేయకుండా అయితేను. సో ఇట్లా కంటిన్యూగా పెట్టడం వల్ల అయితే సో నాకు ఒక 5-6 వీడియోస్ అయితే బాగా వైరల్ అయ్యాయి అనమాట. సో వైరల్ అయ్యి మనకి సబ్స్క్రైబర్స్ కూడా బాగా పెరిగారు. ఇంకా తర్వాత వాచ్ అవర్స్ 4000 వాచ్ అవర్స్ ఉంది కదా, అది కూడా రీచ్ అయిపోయాను విత్ ఇన్ 20 days లో అనమాట. చాలా చాలా హ్యాపీగా ఉంది. సో ఇంకా 20 days లో మన మానిటైజేషన్ అయితే ఇంకా అయిపోయింది. వీడియోస్ లో చెప్తాను కదా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అనేసి. చాలా మంది ఏమనుకుంటారంటే మనం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే వీళ్ళకి డబ్బులు వచ్చేస్తాయేమో అనేసి అనుకుంటారు. వీడియో పెట్టిన వెంటనే వీళ్ళకి డబ్బులు పడిపోతాయి అనేసి అనుకుంటారు. కానీ చాలా చాలా ప్రాసెస్ ఉంటుందండి బ్యాక్గ్రౌండ్. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల అయితే డబ్బులు వచ్చేది అనమాట. సబ్స్క్రైబర్స్ కి లైక్స్ కి అస్సలు సంబంధం లేదు. సో మనకి డబ్బులు వచ్చేది ఏంటంటే మనకి వీడియో చూస్తుంటే మధ్యలో యాడ్స్ వస్తాయి కదా, యాడ్స్ ద్వారా మాత్రమే మనకి డబ్బులు అనేది మన అకౌంట్లోకి వస్తాయి అనమాట. సో కానీ మోనిటైజేషన్ అనేది ఫస్ట్ ఎలిజిబిలిటీ. సో మోనిటైజేషన్ అయిన తర్వాత వెంటనే మనకి డబ్బులే మన అకౌంట్లోకి పడిపోవు ఊరికేనే. మళ్ళీ మోనిటైజేషన్ అయిన తర్వాత కూడాను గూగుల్ యాడ్సెన్స్ నుంచి ఒక పిన్ అనేది రావాలా. సో ఆ పిన్ వచ్చిన తర్వాత మనము కొన్ని సెట్టింగ్స్ అనేది చేసుకోవాలి. ఆ పిన్ తీసుకొని తర్వాత $100 అయిన తర్వాత మనకి వైటీ స్టూడియోలో మనకి ఎంత డాలర్స్ అవుతుంది ఏమనేసి అంత చూపిస్తూ ఉంటుంది. $100 అయిన తర్వాత మనకి అమౌంట్ అనేది వస్తుందన్నమాట. అంతేగాని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా అయితే అస్సలు రాదు అమౌంట్ అయితే. ఇలాగనమాట ఒక వీడియో చేయాలంటే బ్యాక్గ్రౌండ్ అయితే చాలా చాలా ఉంటుంది. సో ఇప్పుడు ప్రస్తుతం అయితే మనకి చాలా మంది అడిగారు కదా ఎంత వస్తుంది అమౌంట్, ఇన్కమ్ ఎంత వస్తుంది అని అడిగారు కదా. సో ప్రెసెంట్ అయితే నాకు ఇంకా ₹1 కూడా ఇన్కమ్ అనేది లేదు. అయితే నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మన వీడియోస్ కొంతమందికి హెల్ప్ అవుతున్నాయి అనేసి. కొంతమంది హెల్దీ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటున్నారు, వాళ్ళ హెల్త్ అనేది బాగవుతోంది, మంచిగా హెల్దీ లైఫ్ స్టైల్ ఫాలో అవుతున్నారు అనేసి అయితే చాలా చాలా హ్యాపీగా ఉంది. చాలా మంది మేము ఇంత వెయిట్ లాస్ అయ్యాము మీ వీడియోస్ ద్వారా, సో మంచి మంచి రెసిపీస్ చేసుకుంటున్నాము, హెల్దీ రెసిపీస్ చాలా బాగున్నాయి అనేసి మీరు కామెంట్ చేస్తారు కదా. చాలా చాలా హ్యాపీగా ఉందన్నమాట. నాకు అమౌంట్ వచ్చేదానికంటే డబుల్ రేట్లో నాకు హ్యాపీనెస్ ఇస్తుంది. సో నాకైతే వీడియోస్ పెట్టడం వల్ల ఇప్పుడు నేను ఏదో అమౌంట్ కోసమో ఎలిజిబిలిటీ కావాలని కాకుండా సో మీకు హెల్ప్ అవుతున్నాయి కదా అనే ఒక ఉద్దేశంతో అయితే నీకు డైలీ అయితే వీడియోస్ అనేది పోస్ట్ చేస్తున్నాను. నాకు అదొక పర్సనల్ సాటిస్ఫాక్షన్ అంటాం కదా, సో ఆ హ్యాపీనెస్ అయితే వస్తుంది అనమాట. చాలా చాలా హ్యాపీగా ఉంది వీడియోస్ పెడుతుంటే మీకు హెల్ప్ అవుతున్నాయి కదా అనేసి. అయితే ఇంకా ₹1 కూడా మనకి యూట్యూబ్ నుంచి అయితే ఇన్కమ్ రాలేదు. సో కమెంట్ చేస్తున్నారు కదా ఎంత వస్తుంది ఇన్కమ్ అనేది. అయితే ఎలిజిబిలిటీ అయితే అయిందనమాట, 4000 వాచ్ అవర్స్ అయిపోయింది. ఇంకా గూగుల్ యాడ్సెన్స్ పిన్ కూడాను అప్లై చేసాము, ఇంకా పిన్ కూడా రాలేదు. ఆ పిన్ వచ్చిన తర్వాత కూడా మీకు షేర్ చేస్తాను. ఆ పిన్ వచ్చిన తర్వాత కొన్ని సెట్టింగ్స్ అనేది చేసుకోవాలి. తర్వాత నుంచి మనకి $100 అయిన తర్వాత మనకు అమౌంట్ అనేది వస్తుందన్నమాట. సో అమౌంట్ రాగానే మీతో షేర్ చేసుకుంటాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఇంతవరకు సపోర్ట్ చేసిన మీ అందరికీ కూడాను. ఇలాగే మన ఛానల్ని సపోర్ట్ చేయండి, ఎంకరేజ్ చేయండి. ఖచ్చితంగా మంచి బ్లాగ్స్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. సో ఫస్ట్ టైం చూస్తుండే వాళ్ళైతే సో మన ఛానల్ ఆర్జే హెల్తీ వరల్డ్ వచ్చేసి సో హెల్త్ రిలేటెడ్ అనమాట. వెయిట్ లాస్ కానీ హెల్తీగా ఎలా కుక్ చేసుకోవాలి, బరువు తగ్గడానికి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఒక హెల్తీ లైఫ్ స్టైల్ అనమాట. సో నార్మల్గా మనం ఇంట్లో ఉండే ఫుడ్ని హెల్తీగా చేసుకొని హెల్తీ
హెల్తీగా ఎలా లివ్ చేయాలి అనే దాని గురించి నా పర్సనల్ హెల్తీ లైఫ్ స్టైల్ మీతో అయితే షేర్ చేసుకుంటాను. సో ఎవరైనా ఇంతవరకు మన ఛానల్ని చూడకుండా అంటే ఒకసారి చూడండి, మన వీడియోస్ అయితే ఖచ్చితంగా హెల్ప్ అవుతాయి. థ్యాంక్ యూ సో మచ్ ఇంతవరకు సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేస్తున్న మీ అందరికీ కూడా. సో ఇదే అనమాట. సో మన ఛానల్ మానిటైజేషన్ సో 20 డేస్లో అయితే కంప్లీట్ చేసుకున్నాను. 4000 వాచ్ అవర్స్. సో ఇప్పుడైతే 10,000+ సబ్స్క్రైబర్స్ ఫ్యామిలీ అయితే అయ్యాము ఇప్పుడు. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ కూడా. ఇలాగే మన ఛానల్ ఎంకరేజ్ చేస్తూ సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేయండి. సో నెక్స్ట్ వీడియోస్లో మళ్ళీ కలుద్దాం. ఇంతవరకు టేక్ కేర్, కీప్ వాచింగ్, బాయ్.